ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం నిర్మించేదానికి పునాదులు వేసిందో మెడికల్ కాలేజీ విషయాల్లో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అది అందరూ చూశారు. అసలు ఈ మెడికల్ కాలేజీ ఇష్యూ ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి ఇష్యూనే జరుగుతూ ఉంది. అక్కడెక్కడ వీళ్ళకి కోర్టు సంతకాలను కూడా అసలు శ్రీరామ్ చిన్నబాబు ఏ వ్యాఖ్యలు చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇటువంటి అభివృద్ధి చేస్తుంటే వైసీపీ వాళ్ళు పసలైన ఆరోపణలు. తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వారకారెడ్డి మనుషుల్లో ఒకరైనటువంటి మహేష్ ఆయన పేరు అన్న అందాము. ఈ మహేష్ అన్న చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇస్తాం. శ్రీరామ్ చిన్నబాబు, నువ్వు ఎంత చిల్లరగానివో ఈ రోజు నువ్వు నిరూపించుకున్నావు. మా మనిషి ఒక్కరు మేమంతా ఈ రోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకొని ఉన్నాం. నీలాగా ఏ పక్షమైనా సరే ఒక జర్నలిస్ట్ ఏదైనా మాడితే మొదట వచ్చే మాట లేపుతాం, కొడతాం. అసలు నవ్వాలి. ఈ నవ్వాలను ఏం చేయలేదు జనరల్గానే. అసలు ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి అనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి మీరే, ఇవి ఎక్విప్మెంట్ అన్నమాట. శ్రీరామ్కి అంత పలుకుబడి, అంత మాట, అంత పెద్ద స్థాయి లేనప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి. ఓకే, రియాక్ట్ అయ్యారు.